తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు తప్ప ఆలోచన చేయడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించాలన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమని అన్నారు పోచారం. తమపై కోపంతో రైతులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. ఈరోజు నీళ్లు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేలుతారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి. ముందుగా రైతులకు నీళ్ళు ఇవ్వండి. రైతులు పంట పండిస్తారు. యాసంగి టైం అయిపోతూ ఉంది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. మా దగ్గర ఉన్న రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు. రెండో పంట కూడా వండుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. దిగుబడి తగ్గనీయకండి. ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట, హైదరాబాద్లో వచ్చినదే మాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా అయింది, కాళేశ్వరం ఇట్లా అయింది. ఏది ఎట్లయిందో తెలుస్తుంది కదండి. ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా. అదొక్కడే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు? ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగం పరచుకోండి. నీటిని సద్వినియోగపరచుకోండి. నీటిని వదిలిపెట్టండి. ఇన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఉన్నాయి, లేక కాదు. అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతారో అంతవరకు నీళ్ళు ఇవ్వండి.